హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీక్ మే 26 రోజు WWE పేపర్ వ్యూ సౌదీ అరేబియాలో ఉన్న విషయం మనకందరికి తెలుసు. కింగ్ ఆఫ్ అండ్ క్వీన్ అని పేపర్ వ్యూ. అందులో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ ఉన్నది. ఒక 10 years బ్యాక్ కోడీ రోడ్స్ ఎవ్వరు అనుకోలేదు తను కోడీ రోడ్స్ ఒక పేపర్ వ్యూ WWE పేపర్ వ్యూని కూడా మెయిన్ ఈవెంట్ చేస్తాడని. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ అప్పుడు కోడీ రోడ్స్ స్టార్ డస్ట్ అనే గిమిక్ చేస్తుండే. అది మొత్తం తను ఫన్ చేయడం కానీ, తన ముఖంని ఒక హ్యాండ్సమ్ లాగా చూపించుకోవడం కానీ అదే తన పని ఉంటుండే. కానీ తను స్టార్ డస్ట్లో ఉండగా చేసిన పనులు అంటూ ఏం లేవు. ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని గెలిచిండు. అండ్ ఆ గిమిక్ స్టార్ డస్ట్ గిమిక్ కూడా తనకి నచ్చకనే డబ్ల్యూడబ్ల్యూలో నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఒక మెయిన్ ఈవెంట్ బేబీ ఫేస్ డబ్ల్యూడబ్ల్యూకి తను ఇప్పుడు. అండ్ ఇంకో సైడ్ చూస్తే లోగన్ పాల్ ఒక యూట్యూబర్. తను కూడా అప్పట్లో మొత్తం యూట్యూబ్లో కలిసి ఫన్ చేయడం కానీ, ఏడిపించడం కానీ, ఎన్నో చెప్పలేని పనులు చేస్తూ ఉంటుండే. అది తను ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి ఒక టైటిల్ డబ్ల్యూడబ్ల్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలిచి తను హోల్డ్ చేస్తూ ప్లస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం మళ్ళీ ఫైట్ చేస్తున్నాడు, అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఈ పిక్చర్ చూడండి, ఈ ఫోటో వాళ్ళ 10 years బ్యాక్ ఎట్లుండేటోళ్ళు అని ఈ ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఫన్ చేస్తున్నారు వీళ్ళిద్దరిది. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి లాస్ట్ నైట్ స్మాక్ డౌన్లో LA Knight మ్యాచ్ ఓడిపోయినా కానీ టామా టొంగాతోని తను బ్యాక్ స్టేజ్లో వెళ్ళినప్పుడు లోగన్ పాల్ తోని ఫేస్ ఆఫ్ అవుతుంది, ప్లస్ కార్మెలో హాయిస్తోని కూడా ఫేస్ ఆఫ్ అవుతుంది. అంటే WWE తనని ఒక ఇంకా బేబీ ఫేస్ లాగా చూపిస్తున్నారు. తను మ్యాచెస్ ఓడిపోతున్నా కానీ తనకి ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు సమ్మర్ స్లామ్లో. దానికి ముందు తనకి చిన్న ఫ్యూడ్స్ పెట్టాలని కార్మెలో హెయిర్స్తోని ఫేస్ ఆఫ్ జరిగిండని నా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ మళ్ళీ లోగన్ పాల్తో కూడా ఒక ఐ టు ఐ కాంటాక్ట్ జరిగిండే. సో ఈ ఫేస్ ఆఫ్ అనేది సమ్మర్ స్లామ్కి దారి తీస్తుంది LA Knightకి లోగన్ పాల్తోని యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం. ఎందుకంటే LA Knight ఇప్పటి వరకు WWEలో ఏ టైటిల్ని కూడా ఇంకా హోల్డ్ చేయలేదు. సో సమ్మర్ స్లామ్లో అది మంచి ప్లేస్ అవుతుంది LA Knight ఆ టైటిల్ గెలవడానికి. దానికి కోసం WWE సీడ్స్ అనేది ప్లాంట్ చేస్తున్నారు ఇప్పుడే. అండ్ ఈ ట్వీట్ చూడండి, బడ్డీ మాథ్యూస్ మన ఎక్స్ WWE సూపర్ స్టార్ అండ్ ప్రజెంట్ రియా రిప్లే ఫియాన్సే మర్ఫీ నుంచి ఏమని ట్వీట్ చేసిందంటే, ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఈజ్ గ్రూప్ ఆఫ్ 3. అక్కడ రేటెడ్ ఆర్ కాప్ అని మెన్షన్ చేసిండు, కానీ AEWకి పోయిన తర్వాత తన పేరుని అనేది మార్చుకున్నాడు, ఎడ్జ్ రేటెడ్ ఆర్ కాప్ అనుకుంటా. అంటే తను ఎందుకు అలా ట్వీట్ చేసిందంటే WWEలో కూడా తను జడ్జ్మెంట్ డే తనే ఫామ్ చేసింది. అప్పుడు రియా రిప్లే, డేమియన్ ప్రీస్ట్ ఉండే, కానీ వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఎడ్జ్ మీదకే తిరగబడ్డారు. తననే ఆ గ్రూప్లో నుంచి ఎలా కొట్టేసిండు. తను సింగిల్స్గా ఉన్నప్పుడు తను ఎంతో స్ట్రాంగ్, కానీ ఒక గ్రూప్ని ఫామ్ చేయగానే వాళ్ళు తననే మోసం చేస్తారు అని ఆ మీనింగ్లో మర్ఫీ అనేది ట్వీట్ చేసిండు. అండ్ AEWలో కూడా తనకి ఇప్పుడు 3 vs 3 మ్యాచ్ ఒకటి ఉన్నది అనుకుంటా. మనం దాని గురించి ఎక్కువ చూడం AEW, కానీ మేబీ దాన్ని కూడా ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్టున్నాడు బడ్డీ మాథ్యూస్. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ అండ్ తన భార్య టైలర్ స్విఫ్ట్ యూరోప్ టూర్ నడుస్తుంది. సో అక్కడికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళిద్దరు ఫొటోస్ సోషల్ మీడియాస్లో వస్తే మీకు చూపిద్దామని పెట్టా అంతే. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి WWE ఒక కొత్త ట్రేడ్ మార్క్కి ఫైల్ చేసింది, అదే WWE వాల్ట్ అంటూ. మేబీ అది ఇంకొక కొత్త షోలా లేదా పేపర్ వ్యూలా తీయొచ్చు. దానికోసం WWE ట్రేడ్ మార్క్ అనేది ఫైల్ చేసింది. అది ఇంకా అప్రూవల్ అయితే రాలేదు, వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి డ్రూ మెకంటైర్ ఇంజురీ అయినా కానీ
సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నాడు. తను అందరినీ రోస్ట్ చేస్తూనే ఉన్నాడు. మనకి తెలుసు డ్రూ మెకాంటైర్ పాస్ట్లో బ్లడ్ లైన్తో ఎట్లా ఉండేనో. తనకి ఎన్నో మ్యాచ్లు మ్యాచ్ని గెలికారు. అండ్ లాస్ట్ నైట్ స్మాక్డౌన్లో బ్యాక్ స్టేజ్లో టామాటోంగా బ్లడ్ లైన్ మెంబర్స్తో ఉండగా తను మ్యాచ్కి ముందు ఆ సౌండ్స్ ఏదేదో ఇట్లా ఈ యాన్ ఒర్రిండు. దాన్ని చూస్తూ డ్రూ మెకాంటైర్ ఈ ట్వీట్ చేసిండు రోస్ట్ చేస్తూ, ఐ థాట్ వీ ఆల్ అగ్రీ టు నాట్ ఫీడ్ టామా ఆఫ్టర్ 8 PM. మనం అన్నం పెట్టద్దు అని ఒప్పుకున్నాం కదా, 8 తర్వాత టామాకి పెట్టకపోతే ఇట్లనే ఒర్రుతాడు అని ఫన్నీగా రోస్టింగ్ చేస్తూ పెట్టిండు. అండ్ ఇప్పుడు చూడాలి ఆ ట్వీట్ కూడా మేబీ ఫ్యూచర్లో తనకి మళ్ళీ బ్లడ్ లైన్తో పాత్స్ క్రాస్ అవుతాయో కావో. అండ్ మన ఫైనల్ స్టోరీ వచ్చేసి నెక్స్ట్ వీక్ రాబోయే మ్యాచెస్ రా స్మాక్డౌన్లో రా గుంతర్ వర్సెస్ జే యూసో, స్మాక్డౌన్లో టామాటోంగా వర్సెస్ రాండీ ఆర్టన్. నిన్ననే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకవేళ అక్కడ నుంచి జే యూసో గెలిచి ఇక్కడ నుంచి టామాటోంగా గెలిస్తే మళ్ళీ బ్లడ్ లైన్ మ్యాచ్ అవుతుందని. కానీ మేబీ రాండీ ఆర్టన్ రిటర్న్ వచ్చినప్పటి నుంచి తనకి ఆ బిగ్ మూమెంట్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే రాయల్ రంబుల్లో ఓడిపోయాడు అండ్ కొన్ని మ్యాచెస్ ఓడిపోతూ ఉన్నాడు. తనని అంత ఈజీగా ఓడిపోయడం ఫ్యాన్స్ని హర్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి గుంతర్ని విన్ చేసి ఇక్కడ నుంచి స్మాక్డౌన్ నుంచి రాండీ ఆర్టన్ గెలిచి ఫైనల్స్లో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం అయితే జే యూసో వర్సెస్ టామా అని డబ్ల్యూడబ్ల్యూలో టాక్స్ నడుస్తుంది. కానీ చూడాలిగా ఏమవుతుందో, ఫైనల్ డిసిజన్ ఏది వస్తుందో మన రాలో తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్.